గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ 5th క్లాస్ సంబంధించి మనకి వర్క్షీట్ అనేది గుణింత పదాలు రాయడం సాధన చేద్దాం. అభ్యాస పత్రం 4 బోధనాంశం గుణింత పదాలు. ఇక్కడ మనకి ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం, క్రింది పదాలను జతపరిచి గీతల్లో రాయండి అన్నాడు. అంటే నీరు పోయాలి, నీరు పోయాలి, ఈ రెండు కలిపేసి ఇక్కడ గీతల మీద రాయమంటున్నాడు. నీరు పోయాలి, ఈ విధంగా మనం రాయాలి. మరి కలుపు తీయాలి, కలుపు తీయాలి, ఈ రెండు కలిపేసి ఇక్కడ రాయాలి. కలుపు, కలుపు తీయాలి. నెక్స్ట్ గింజలు, గింజలు నాటాలి. ఇదిగోండి, గింజలు నాటాలి, గింజలు నాటాలి. మరి ఎరువు వేయాలి, ఎరువు వేయాలి, ఎరువు వేయాలి. పంట కోయాలి, పంట కోయాలి. ఈ విధంగా మనము జతపరిచి వాటిని రెండింటిని కలిపి ఇక్కడ గీతల మీద రాయమన్నాడు, రాయడం జరిగింది. ఓకే, ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. కింది పట్టికలోని పదాలను చదవండి, వాటితో వాక్యాలు రాయండి అన్నాడు. పౌడరు, బొంగరం, ఆడారు, అమ్మ, జిలేబీ, వేసుకున్నది, నాకు, మంజుల, చేసింది, రాజు, ఆట, కావాలి. ఇవి మనకున్నటువంటి 4 3 12 పదాలు. ఈ 12 పదాలతో మనం వాక్యాలు కలిపి రాయాలి. అమ్మ జిలేబీ చేసింది, ఈ రెండు కలిపి దీనికి ఇది జత చేసినట్టయితే అది అమ్మ జిలేబీ చేసింది. తర్వాత నాకు జిలేబీ కావాలి, నాకు జిలేబీ కావాలి, నాకు జిలేబీ కావాలి. రెండోది. మరి మూడోది, మంజుల పౌడర్ పూసుకుంది. మంజుల ఎక్కడ ఉంది? పౌడర్ ఉంది. వేసుకున్నది, వేసుకున్నది ఇక్కడ ఉంది. మంజుల పౌడరు వేసుకున్నది, వేసుకున్నది. ఈ విధంగా కలిపి రాయడం జరిగింది. నెక్స్ట్ అమ్మ మంజుల బొంగరం ఆట ఆడారు. అమ్మ కామ పెట్టి మంజుల బొంగరం ఆట ఆడారు అయింది. తర్వాత అమ్మ జిలేబీ వేసుకున్నది. అమ్మ జిలేబీ వేసుకున్నది. ఈ విధంగా మనం 5 పాయింట్లు అనేది ఈ పట్టికలో ఉన్న పదాలను ఉపయోగించి రాయడం జరిగింది. నెక్స్ట్ వర్క్షీట్ గుణింత పదాలు రాయడం సాధన చేద్దాం. అభ్యాస పత్రం 5 5th క్లాస్ వర్క్షీట్. ఇది తెలుగుకు సంబంధించి గుణింత పదాలు బోధనాంశం. ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. కింది గుణింత అక్షరాలను చదవండి, పదాల్లోని ఖాళీల్లో సరైన గుణింతాక్షరాన్ని రాయండి అన్నాడు.
బా కోతుంస్తే బోకు సున్నా పెడితే బొమ్, మాగుడిస్తే మీ, దా కోతం దీర్ఘంస్తే దో, గా కొమ్ము దీర్ఘంస్తే గు, టాగుడిస్తే టీ, మా కేతం కింద అవుతుంటే మై, తా కేతం దీర్ఘంస్తే తే, తాక దీర్ఘం తా, రా కోతం దీర్ఘంస్తే రో, మా కుడి దీర్ఘం ఇస్తే మీ. ఇలాగా మరి రప అని ఉంది. మిరప మాగుడిస్తే మీ, ఇది రాసినట్టయితే మిరప అవుతుంది. గూ అని పెట్టామనుకో గూడు. ఇక్కడ గరం ఉంది అంటే బోకు సున్నా పెడితే బాకోతం స్తేబో, బోకు సున్నా పెడితే బొమ్, గరం బొంగరం. ఇక్కడ చూడండి సకాయ అనిస్తుంది. మరి ఇక్కడ ముందుని ఏం రాస్తే మనకి పూర్తవుతుంది? ఇక్కడ సకాయ అనిస్తుంది కదా. సకాయ దగ్గర మనము దా కోతం దీర్ఘం స్తే దో సకాయ. తర్వాత దాకు అని ఉంది కదా, ఈ మై రాసామనుకోండి మైదాకు. మరి లు అని ఉంది కదా, ఇక్కడ తా కేతం తిరిగిస్తే తే, లాక్మిస్తేలు తేలు, ఆరా రాగుడు తేటి అరటి. తర్వాత తాక దీర్ఘం తేత తాత, డాష్ గడ, డాష్ మీ గడ, మా గుడి దీర్ఘిస్తే మీ. ఇక్కడ చూడండి కలి అనిస్తుంది. కలి రా కోతం దీర్ఘిస్తే రో రాసామనుకోండి రో కలి అవుతుంది. ఆలోచించి సొంతంగా రాయండి స్వీయ రచన. క్రింది బొమ్మను చూడండి, గుణింత పదాలను రాయండి అన్నాడు. ఇక్కడ ఒక రైతు పొలం దున్నుతున్నాడు అనమాట నాగలితో. ఇక్కడ గుణింత పదాలను ఉపయోగించి మనకి రాయాలి అంటే ఫస్ట్ ఆవు, ఆ వాకం స్తేవు ఆవు. ఇందులో వాకం స్తేవు అనేది గుణింత పదం ఉంది. నెక్స్ట్ చెట్లు కూడా అక్కడ ఉన్నాయి. చకేతం తెచ్చే ఇది ఒక గుణింతాక్షరం. ఈ గుణింతాక్షరాలను ఉపయోగిస్తూ మనం పేర్లు రాయమంటున్నాడు. తర్వాత ఇక్కడ నాగలి ఉంది. నాకు తెలియంతే నాగా లాగుడు తేలి నాగలి. తర్వాత అక్కడ రైతు నాగలి దున్నుతున్నాడు కాబట్టి తాకం స్తేతు రైతు. సూర్యుడు, ఇక్కడ సూర్యుడు కూడా ఉన్నాడు కాబట్టి సూర్యుడు. నెక్స్ట్ అదే అక్కడ మట్టి కూడా ఉంది చూడండి, పొలంలో మట్టి ఉంది కాబట్టి మట్టి. ఇవన్నీ కూడా పదాలు అన్నమాట. పొలం. తర్వాత నీళ్ళు, పొలానికి నీళ్ళు కూడా ఉంటాయి కాబట్టి నీళ్ళు. నెక్స్ట్ ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే బోర్ నుంచి వస్తున్నాయి కాబట్టి బోరు. తర్వాత గడ్డి. ఇవన్నీ కూడా గుణింత అక్షరాలు ఉన్నటువంటి పదాలు అన్నమాట. గడ్డి. ఇంకేమంటే మొక్కజొన్న. ఇంకేమున్నాయంటే వరి. ఈ విధంగా మనము ఈ పిక్చర్ని చూస్తూ మనం ఈ విధంగా వీటిని పదాలు గుణింత అక్షరాలతో కూడిన పదాలు రాయడం జరిగింది. గుణింత పదాలు చదవడం, రాయడం. ఇది 5th క్లాస్ వర్క్షీట్ నెంబరు. ఇది రెండవ వారంలో చివరన జరిగే సాధన చేద్దాం. సాధన పత్రం 2. ఇక్కడ ధారాళంగా చదవడం, అర్థం చేసుకోవడం. ఇక్కడ చూడండి, క్రింది వాక్యాలను 1 నిమిషంలో చదవాలి. ఇది 1 నిమిషంలో చదవాలి పిల్లలు. 5th క్లాస్ పిల్లలు 1 నిమిషంలో చదవాలి. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో వృక్షాల మీద అనేక పక్షులు నివసిస్తుండేవి. వృక్షాలు అంటే చెట్లు అన్నమాట. వాటిలో పావురం, చీమ ఉండేవి. పావురంను చూసి కొంగలు, మైనాలు, కౌజు పక్షులు, కాకులు, చిలుకలు, కోయిళ్ళు మొదలైన మిగతా పక్షులు అసూయ చెందేవి. ఒకరోజు వేటగాడు పావురంను చంపడానికి బాణం గురి చూడసాగాడు. ఆ సంగతి చీమ గమనించింది. వెంటనే వేటగాడి కాలిని కరిచింది. వేటగాడు బాధతో బాణం కింద పడేశాడు. పావురం ఎగిరిపోయింది. చీమ సంతోషించింది. ఈ విధంగా
1 నిమిషంలో మనకి ఈ పారాగ్రాఫ్ అనేది చదవాలి. చదివిన తర్వాత కథలో ఏ ఏ పక్షులు ఉన్నాయి? కథలో పావురం ఉంది, పావురం, నెక్స్ట్ కొంగలు, మైనాలు, కాకులు, కౌజు పక్షులు ఉన్నాయి. చిలుకలు కూడా ఉన్నాయి, కోయిళ్ళు ఉన్నాయి. చిలకలు, కోయిళ్ళు మొదలైనవి ఉన్నాయి. పక్షులు ఎక్కడ నివసించేవి? పక్షులన్నీ కూడా అడవిలోని వృక్షాల మీద, అడవిలోని వృక్షాల మీద అంటే చెట్ల మీద అన్నమాట. వృక్షం అంటే చెట్లు, వృక్షాల మీద. ఓకే. వేటగాడు దేనిని చంపడానికి చూశాడు? పావురాన్ని చంపడానికి చూశాడు. పావురంను కాపాడడానికి చీమ ఏం చేసింది? వేటగాడి కాలిని, చీమేమో వేటగాడి కాలిని కరిచింది. మరి వేటగాడు ఏం చేశాడు? వేటగాడు బాధతో బాణం కింద పడేశాడు. వేటగాడు బాధతో బాణం కింద పడేశాడు. ఓకే. ఇప్పుడు మనకి సొంతంగా రాయడం స్వీయ రచన. కింది బొమ్మలను చూసి వాటి పేర్లు రాయండి అన్నాడు. ఇది కొంగ కాబట్టి కోతుస్తే కోకు సున్నా పడితే కొంగ. గౌను కౌస్తుంతే గౌ నాకుంస్తేనో గౌను. గడియారం డౌడితేడి గడి దీర్ఘంస్తే రాకు సున్నా పెడితే గడియారం. ఇది కాకరకాయ దీర్ఘంతే దీర్ఘంతే కాకరకాయ. ఈ విధంగా మనము కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వర్క్షీట్స్ అనేది నేర్చుకుందాం. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.